అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారద మీడియాకి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప, ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు దిక్కు అని కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచేటువంటి ఆ అయ్యప్ప స్వామి కొలిగి ఉన్నటువంటి శబరిమల పుణ్యక్షేత్రంలో బంగారం దోచుకున్నారా? ఆ దేవుడి కానుకలపైనే చేతులేశారా? మిత్రులారా, ఇది కేవలం దొంగతనం కాదు, కోట్లాది హిందువుల నమ్మకం పైన జరిగినటువంటి దాడి. కేసు ఏ స్థాయికి వెళ్ళింది తెలుసా? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. 1 కాదు, 2 కాదు, 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 21 ప్రాంతాల్లో ఏకకాలంలో 100 మందికి పైగా అధికారులు 13 గంటల పాటు మారథాన్ రైడ్స్ చేశారు. షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఈ దాడుల్లో దాదాపుగా 1000 కీలక డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్, దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారిక ఫైళ్లు ఈడీ చేతికి చిక్కాయి. వీటన్నింటినీ ఇప్పుడు ఈడీ కొచ్చి ఆఫీసులో స్కాన్ చేస్తున్నారు అధికారులు. ఇంతకీ ఈడీ అధికారులు ఎక్కడెక్కడ దాడులు చేశారో తెలుసా? ఇక్కడే అసలు బాంబు పేలుతుంది. తిరువనంతపురం ట్రావెన్కోర్ దేవాశ్రమం బోర్డు హెడ్ క్వార్టర్స్, అలాగే మాజీ దేవాశ్రమం బోర్డు ప్రెసిడెంట్ ఇల్లు, మాజీ సెక్రటరీ ఇల్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇల్లు, తిరువాభరణం కమిషనర్ ఇల్లు, వీటన్నింటి తలుపులు తట్టారు ఈడీ అధికారులు. అంటే వ్యవస్థ మొత్తం అనుమానాల వలయంలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఈడీ దాడులు కేరళకే పరిమితం కాలే. చెన్నైలో ఉన్నటువంటి అంబత్తూర్, బెంగళూరు, బళ్ళారి, విపేరి, శివకాశిలో ఉన్నటువంటి స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ, బంగారు ర్యాపింగ్ వర్క్స్, జ్యువెలరీ షాపులు, వీటన్నింటినీ ఈడీ అధికారులు చెల్లెడబట్టారు. ఇక్కడ దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈ స్కామ్, ఈ దోపిడీ కేవలం శబరిమలకే పరిమితం కాలేదని, ఇతర దక్షిణాది దేవాలయాల్లో కూడా పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు, దేవస్థానం బోర్డు సభ్యులుగా చలామణి అవుతున్నటువంటి ఆ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హైకోర్టు నియమించినటువంటి సిట్ అభ్యంతరాలను పక్కన పెట్టి పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పూర్తి స్థాయి విచారణకి ఈడీకి కొల్లం విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నియమించిన సిట్ అభ్యంతరాలు పక్కన పెట్టి పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పూర్తి స్థాయి విచారణకి ఈడీకి కొల్లం విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. నేర ఆదాయాన్ని అక్రమంగా మలచినట్టుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఇది ఇక అతి త్వరలో దేవాశ్రమం బోర్డు అధికారులకు సమన్లు అందనున్నాయి. అనేక మంది పైన కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. శబరిమలతో పాటు ఇతర దేవాలయాల ఆర్థిక వ్యవస్థలపైన కూడా ఈడీ దృష్టి పెడుతుంది. ఇది కేవలం బంగారం దొంగతనం కాదు, దేవుడి కానుకలతో బ్లాక్ మనీ మాఫియా ఆడినటువంటి ఆట. కోట్లాది హిందువులకు అయ్యప్ప స్వామి దేవుడు. శబరిమల ఓ పవిత్ర పుణ్యక్షేత్రం, కానీ అదే దేవాలయం కొందరికి ఏటీఎంగా అయిపోయిందా? ఈ కేసు ఎక్కడ ఆగుతుంది? ఎక్కడి వరకు, ఎవరి దాకా వెళుతుంది? చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ చివరి నిజం బయటపడే వరకు మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. ధర్మానికి, దైవానికి ఆపద ఎదురైనప్పుడు భక్తులమైన మనం మౌనంగా ఉండడం నేరం అవుతుంది. జై హింద్. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.